మహాసేన రాజేష్ ఈ పేరు దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని గత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద తనదైన శైలిలో విశ్లేషణ జరిపినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్. అయితే అంతేకాదు సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ముందుగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నప్పటికీ కొన్ని పరిణామాల దృష్ట్యా పోటీ చేయకుండా తప్పుకున్నటువంటి వ్యక్తి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇప్పుడు ఆయన చంద్రబాబుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు ఆయన కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకు హాజరై బయటకు వచ్చిన తర్వాత సూర్యుడు రాగానే చీకటి ఏ విధంగా పారిపోతుందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాగానే దుష్టశక్తులన్నీ పారిపోతున్నాయని, అంతా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తన మీద మొత్తం 30 కేసులు పెట్టడం జరిగిందని, అందులో 8 కేసుల్లో అసలు వాళ్ళు కేసు పెట్టినట్లుగా కూడా వాళ్ళకి తెలియదని, ఇదే విషయాన్ని జడ్జి గారి ముందు వాళ్ళు చెప్పడం జరిగిందని, తమకు తెలియదు, ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చి పేపర్ల మీద సంతకాలు చేయించుకుని వెళ్ళారని, సంతకాలు పెట్టాల్సిందిగా అడిగితే సంతకాలు చేశామని, అవి తీసుకువెళ్ళి వాటిని చూపించి వాటితోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెట్టారని, ఇలా 8 కేసుల్లో పెట్టారని చెప్పి వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పడం జరిగిందని, అందులో 3 కేసులు ఈరోజు కొట్టేయటం జరిగిందని, అసలు కేసు పెట్టిన వాళ్ళకే కేసు పెట్టారని తెలియదు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో జడ్జి గారు కూడా ఈ కేసుల్ని కొట్టేశారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు న్యాయబద్ధంగా పనిచేస్తున్నాయని, తనకు న్యాయం చేసినటువంటి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, పోలీసులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి మహాసేన రాజేష్ ఈ సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఇక మిగిలిన కేసులు కూడా త్వరలోనే పోతాయి, ఇవన్నీ అక్రమంగా తన మీద బనాయించినటువంటి కేసులే అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది.